హలో గైస్, మరి చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ. యాక్చువల్లీ ఈ సినిమాకి కిరణ్ అబ్బవరం గారు ఒక మాట చెప్పారు. లాస్ట్ 2-3 సినిమాలు కొంచెం నిరాశపరిచాను, బట్ ఈ సినిమా కొంచెం కష్టపడ్డాను అని చెప్పి. అఫ్కోర్స్ సినిమా ఎలా ఉందని చెప్పే ముందు ఒక మాట అయితే చెప్పాలి. అంటే పర్సనల్గా నాకు అనిపించింది, ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఉన్నారు అంటే నేను డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నా. ఆయన పేరు రవి నంబూరి అనమాట. సో ఆయన ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. ఒక 2 సినిమాలకి, సో ప్రతిరోజు పండగే అని ఒక సినిమాకి రైటర్గా పనిచేశారు. తర్వాత 3 రోజెస్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అనమాట. సో దానికి కూడా రైటర్గా పనిచేశారు. సో ఎప్పుడైనా ఒక రైటర్ డైరెక్టర్గా కన్వర్ట్ అవుతున్నారు అంటే తన ఓన్ స్టోరీతో రావాలి. కానీ ఇక్కడ మిస్టేక్ ఏం జరిగింది అంటే, సాయి రాజేష్ గారి స్టోరీ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి సో ఈ రవి నంబూరి అనే అతను డైరెక్ట్ చేయడం జరిగింది. సో ఇది నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే ఎవరైనా రైటర్ అనేవారు ఏం చేస్తారో జనరల్గా ఎప్పటి నుంచో కొన్ని కథలు రాసుకొని, కొన్ని సీన్స్ రాసుకొని ఖాళీగా ఉంటే మోస్ట్లీ దాని మీద ఫోకస్ చేస్తారు. అలాంటి ఆయనకి ఒక ఫ్రెష్ స్టోరీ రాసే అవకాశం ఇవ్వకుండా, సాయి రాజేష్ ఆల్రెడీ మనకు ఒక సినిమా తీశాడు బేబీ అని చెప్పి. సో కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చలేదు. సో అలాంటి ఒక డైరెక్టర్ సాయి రాజేష్ ఏదైతే ఉంటుందో లైన్ అది యూస్ చేసుకొని ఈయనైతే సినిమా తీయడం జరిగింది. సో నాట్ బ్యాడ్, నేను ఎలా చెప్పట్లేదు, బట్ సపోర్ట్ అనేది ఉండాలి కాబట్టి సాయి రాజేష్ గారు సపోర్ట్ చేశారు. ఇట్స్ ఓకే. అదంతా పక్కన పెడితే సినిమా ఎలా ఉంది అంటే బాగుంది గైస్, చాలా బాగుంది. ఎందుకంటే ఇలాంటి లవ్ స్టోరీలు నిలబడాలి అంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండకపోతే తప్ప, మ్యాక్సిమం నేను చూసినప్పుడు చాలామంది ఏంటంటే మొబైల్స్ యూస్ చేయలేదు, ఎక్కువ మంది అలా చూస్తూ ఉన్నారు. యూజువల్గా ఈ మధ్యన వచ్చిన పెద్ద పెద్ద సినిమాల్లో కూడా లవ్ సీన్స్ వస్తే వెంటనే మొబైల్స్ తీసుకొని ఏదో స్క్రోల్ చేసుకుంటా కొంచెం డైవర్ట్ అయిపోతారు. బట్ ఇక్కడ అలా జరగలేదు. లవ్ స్టోరీ అయినా సరే కొంచెం కొత్తగా ప్రజెంట్ చేయడం జరిగింది. సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయంటే జర్నీ అనే సినిమా ఉంటుంది మనకి. సో అంజలి గారిది ఇంకొక అతను, ఆయన తమిళ హీరో, అతని పేరు నాకు సరిగ్గా తెలియదు. సో వాళ్ళిద్దరి ట్రాక్ ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే ట్రాక్ అయితే నాకు ఇక్కడ కొంచెం అనిపించింది. సో హీరోయిన్ ఏంటంటే బాగా ఎక్స్ట్రోవర్ట్, సో చాలా రౌడీలా ఉంటుంది. హీరో ఏంటంటే కొంచెం మెత్తగా సాఫ్ట్గా, సో అట్లా ఉంటాడు. సో మరి వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఆ లవ్ స్టోరీ అనేది కొంచెం బాగుంది, కొత్తగా ట్రై చేశారు. బట్ స్టిల్ దీన్ని ఇంకా తీసుకురావచ్చు. సో అదే చెప్తున్నాను కదా, సాయి రాజేష్ గారు కాకుండా ఈయనంతటి ఈయనే ఆ స్టోరీ అంతా క్రియేట్ చేసుకొని ఆయన స్క్రీన్ ప్లే అంతా కూడా సెట్ చేసుకుని ఉంటే ఇంకా బాగా వచ్చేది. మరి కిరణ్ అబ్బవరం ఎట్లా చేశాడు ఏంటి, బాగుంది గైస్, పర్వాలేదు. యూజువల్గా కిరణ్ అబ్బవరం అంటే నాకు చాలా ఇష్టం, బట్ ఆయన యాక్టింగ్ గురించి నన్ను అడగొద్దు. సో సర్ప్రైజింగ్గా సాంగ్స్ అయితే మాత్రం ఫస్ట్ అటెంప్ట్లోనే ఎక్కేసాయి నాకు. మన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు అయితే చాలా బాగా ఇచ్చారు సాంగ్స్. సో బాగున్నాయి. ఆయనకి ఇంకా తీసి ఎంచే అంత స్థాయి నాకు లేదు, ఎందుకంటే ఆయన ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. సో ఎన్నో సినిమాలకి, కొన్ని 100 సినిమాలకి ఇచ్చారు. సో అలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ ఈ సినిమాతో ఇచ్చారు అంటే మంచిగా ఉన్నాయి. క్లాస్ ట్యూన్స్ అన్నీ కూడా లవ్ ట్యూన్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. నాకైతే బాగా నచ్చింది. హీరోయిన్ కూడా గైస్ గౌరీప్రియ అంట. సో ఆవిడ కూడా చాలా బాగా చేసింది. అదేంటంటే కొంచెం క్రింజ్ అయిపోద్ది అనమాట, ఎక్కడైనా చిన్నది ఒక మిట్ ఎక్స్ట్రా చేస్తే క్రింజ్ అయిపోద్ది. బట్ హీరోయిన్ ఏంటంటే చాలా బాగా హ్యాండిల్ చేసింది. సో విచ్ ఈస్ గుడ్ థింగ్. కిరణ్ అబ్బవరం గారు కూడా చేసుంటే బాగుండేదేమో, బట్ అంతే. ఇక్కడ హీరోయిన్ ఏంటంటే కొంచెం డామినేట్ చేసిందని చెప్పాలి నేను. సో ఓవరాల్గా సినిమా అంతా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ లవ్, సో అది ఎట్లా ఉంటుంది. సో హీరోకి ఏంటంటే ఇప్పుడు చాలా సినిమాల్లో చూసిన ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంటుంది. నానిగారితో సినిమా ఉంటుందండి, అందులో కూడా అతను డైరెక్టర్గా పనిచేస్తాడు, రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తాడు. సో నేను ఇంత సినిమాలో మన రవితేజ గారు పనిచేస్తారు. సో అప్పలరాజు సినిమాలో మన సునీల్ పనిచేస్తాడు. సో ఇట్లాగా కొన్ని మనకు ఉన్నాయి. ఇదంతా రొటీన్ అయిపోయింది. వేరే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఏదైనా ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. ఇట్స్ ఓకే, ఏదో ట్రై చేశారు, ఇట్స్ ఓకే. సో అదే చెప్తున్నాను కదా, పాజిటివ్స్ అయితే హీరోయిన్ నాకు బాగా అనిపించింది, మ్యూజిక్ బాగా అనిపించింది, విజువల్స్ కానీ ఆ కోర్ లైన్ ఏదైతే ఉందో అది కొంచెం డెవలప్ చేసుంటే బాగుండేది అనిపించింది. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. నెగిటివ్ విషయాలకు వస్తే మరి అంతే, కిరణ్ అబ్బవరం గారిని నేను జడ్జ్ చేయట్లేదు కానీ, బట్ ఎక్కడో అది అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాను అనమాట ఆయన యాక్టింగ్కి. స్టోరీ కూడా మీరు ప్రెడిక్ట్ చేసేస్తారు గైస్, ఎందుకంటే ఇప్పుడు బేబీ సినిమాలోనే మనకు ఆల్మోస్ట్ ఇంటర్వెల్ తర్వాత నుంచి సెకండ్ హాఫ్ అంతా స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి క్లైమాక్స్ ఏం జరుగుతుందో అని మనకి ఆ ముందే ఒక హింట్ అయితే వచ్చేస్తుంది. సో దానితో వీళ్ళు ఏంటంటే తెలుగులో ట్రైలర్ రిలీజ్ చేయకుండా ఈ సినిమాని అయితే పెట్టారు. పెద్ద ప్లానింగ్గా చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు అనమాట. ఇట్స్ ఓకే, పర్లేదు. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది, చూడండి ఒకసారి, మీకు నచ్చుతుంది. సో వితౌట్ స్పాయిలర్స్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.